వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థి మృతి చెందిన ఘటన అయితే వెలుగు చూసింది. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈరోజు ఆ వైద్యులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్య కారణంగానే ఈ మృతి చెందడానికి ప్రధాన కారణంగా అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి అని వాళ్ళ మాటలోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏ విధంగా చనిపోయారు, అసలు ఇక్కడ హాస్పిటల్కి ఎప్పుడు తీసుకుని వచ్చారు, ఏంటి పరిస్థితి? సాయంత్రం స్కూల్ నుండి ఫోన్ వచ్చిందండి. స్కూల్ నుండి వచ్చి మా సిస్టర్ ఫోన్ వచ్చింది. మా సిస్టర్ ఏంచి అది స్కూల్ నుండి ఫోన్ వచ్చింది, జస్ట్ కళ్ళు ఉండిపోయేట ఒకసారి వెళ్ళి చూడు వెళ్ళాను. సరే స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం నీరసంగా ఉన్నాడండి, కొలు తిరిగి ఉన్నాడు, కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి అని స్కూల్లో చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఇద్దరం తీసుకెళ్ళి బైక్ మీద తీసుకొచ్చి హాస్పిటల్కి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి చాలా బాగున్నాడు, మనిషికి ఇబ్బంది లేదు, చాలా బాగున్నాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయలేదు, దాంట్లో ఉన్న సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు వేరే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వాళ్ళు చేశారు. ఫస్ట్ బాటిల్ పెట్టారు, తర్వాత ఇంకో బాటిల్ పెట్టారు. తర్వాత అంతవరకు బాగానే ఉన్నాడు, మనిషి చాలా బాగున్నాడు, అనేది బాగున్నాడు. తర్వాత ఇంజెక్షన్ చేసిన తర్వాత మనిషి మామూలుగా కలగట్లేదు, ఇట్లా అడుగుతుంటే మా ఇంజెక్షన్ అంతే, అదే దానివల్ల ఏమవ్వదు, అలాగే ఉంటాడు అని ఒక గంట 2 గంటల సేపు అలాగే చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ మేము అడిగితే ఏంచి స్కాన్ తీసుకెళ్ళండి అంటే మేము అడిగాం. స్కాన్ మనిషి తెలుగు లేకుండా ఎలా తీసుకెళ్ళంటే, మీరు ఇప్పుడు తీసుకెళ్ళకపోతే తెలుగు వచ్చిందంటే అసలు మీరు చేయించలేరు, తీసుకెళ్ళిపోండి, స్కాన్ తీసుకుని రండి అన్నాం. స్కాన్ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు వచ్చారన్నమాట. డాక్టర్ గారు వచ్చిన తర్వాత స్కాన్ చూసారన్నమాట. చూసిన తర్వాత ఏదో టెస్టులు రాస్తా అన్నారు. కింద బాబుని చెక్ చేయలేదు, చెక్ చేయకన్నా ఆయన టెస్టులు ఏదో రాసేస్తాను అన్నారు. రాసి అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు డౌట్ వచ్చి మేము చూసామాట. సార్ చూడండి ఏదంటే అప్పటించి ఇలాగా అప్పటికి ఏం చెప్పట్లేదు, ఏం చెప్పపోయి అప్పటికి మాకు డౌట్ వస్తే అలా తర్వాత మా బావగారితో చెప్పినట్టున్నారు, మరి ఇంకేం లేదు అని చెప్పారు. అంటే చనిపోయారని ఏ టైంలో మీకు చెప్పారు, అసలు ఏం జరిగింది, అసలు బాబుకి అసలు ఏం బాగలేదు ఏంటిది? బాబుకి నీరసంగా ఉందని మేము తీసుకొచ్చామండి. నీరసం ఉందని తీసుకొస్తే బాటిల్స్ పెట్టారు. బాటిల్స్ పెట్టి తర్వాత ఇంజెక్షన్ ఒకటి చేశారన్నమాట. ఆ తర్వాత మేము బాబు బాగానే ఉన్నాడు కదా మేము అనుకున్నమాట. అనుకున్న తర్వాత బాబు తెలుగుగా లేడు, తెలుగుగా లేడు అసలు అంటే అలాగే ఉంటుంది, ఇంజెక్షన్ ప్రభావం అలాగ ఉంటుంది, దానికోసం మీకేం తెలుసు అక్కడ నుంచి అతను అడుగుతుంటే గసిరేస్తున్నాడు అనమాట. అతను పట్టించుకోవట్లేదు. అతను వచ్చి డాక్టర్లు కూడా అశోక్ గారు కూడా ఆయన కూడా ట్రీట్మెంట్ చేయలేదు, అక్కడ ఉన్న వాళ్ళతోనే ట్రీట్మెంట్ చేయించారన్నమాట. అతను ఎంత అడిగినా చిరాకు పడిపోతున్నాడు, ఏదైనా అనమాట. అతను మీరు చెప్పండి, మీరు కూడా అప్పటి నుంచి కూడా పూర్తిగా అబ్బాయితో పాటు ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఏ టైంకి తీసుకొచ్చారు, ఆసుపత్రి సిబ్బంది ఏ విధంగా వ్యవహరించారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత అయితే ఒక్క డాక్టర్ కూడా లేరు, ఒక జనరల్ సర్జన్ కాదు, ఆవిడెవరో ఒక నర్సే ఉన్నారు. ఆమె కూడా చూసి బాగానే ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఏమని చెప్పకుండా 2 బాటిల్స్ రాశారు. 2 బాటిల్స్ రాసిన తర్వాత ఒక బాటిల్ ఎక్కించారు. కొంచెం అప్పటికే అబ్బాయికి తెలివి ఉన్నది, మేము అబ్బాయిని లేపుతున్నాము, మాకు చూస్తున్నాడు, మమ్మల్ని కొంచెం గుర్తుపడుతున్నాడు. తర్వాత 2వ బాటిల్ ఎక్కించిన తర్వాత కొంచెం అంటే స్పృహలోకి వచ్చే విధంగా ఉండేటప్పుడు లేదు ఇది పిట్స్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ తీసుకురమ్మని చెప్పారు. ఇంజెక్షన్ కూడా నేను ఇక్కడికి వచ్చి తీసుకున్నాను, 23 రూపీస్ ఫోన్పే చేసి ఇంజెక్షన్ తీసుకున్నాను. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ చేశారు డైరెక్ట్, అంటే ఫస్ట్ బాటిల్లోకి ఎక్కించిన ఇంజెక్షన్ని రెండోసారి డైరెక్ట్గా అబ్బాయికి చేయడం వల్ల ఆ ఇంజెక్షన్ డోస్ అబ్బాయి తట్టుకోలేక అప్పటికే ఇంకా అబ్బాయి చనిపోయాడు. బట్ కాకపోతే ఎలా అంటే చేతిలో చల్లగా అయిపోయి మేము చూసాం, అసలు ఆ మనిషి కదలలేదు అప్పటి వరకు, కొంతవరకు కదిలాడు. ఈ ఇంజెక్షన్కి పెయిన్కి చెయ్యి ఊపాడు, మేము చెయ్యి పట్టుకున్నాం, జస్ట్ ఏం కాదు అది ఇది అని చెప్పి మేము మాట్లాడాము, బాగానే ఉన్నాడు. ఇంజెక్షన్ చేసిన తర్వాత అబ్బాయి మరి కదలకపోయిన తర్వాత మేము వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగి సార్ ఏంటి సార్ ఇప్పుడు అబ్బాయి కదలట్లేదు ఏంటి పొజిషన్ అంటే, ఇంజెక్షన్ చేసాం కదా స్పృహ ఉండదు, స్పృహ వచ్చాక బాగానే ఉంటుందని చెప్పారు. తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళి సార్ ఎలా సార్ ఏంటి సార్ అంటే, మీరు ముందు సిటీ స్కాన్కి తీసుకెళ్ళండి అన్నారు. అదేంటి సార్ స్పృహలైన అబ్బాయిని సిటీ స్కాన్కి తీసుకెళ్ళి మేమేం చేస్తామంటే, లేదు మీరు ఫస్ట్ తీసుకెళ్ళండి, అబ్బాయి కానీ స్పృహ వచ్చిందంటే మీరు తీసుకెళ్ళలేరు, మళ్ళీ పిట్స్ వచ్చేస్తుందని వాళ్ళే అంటే బయట జస్ట్ ఆ ఇంజెక్షన్ చేసిన ఆయనే చెప్పాడు, మళ్ళీ పిట్స్ వచ్చేస్తుంది మీరు సిటీ స్కాన్కి తీసుకెళ్ళారని. తర్వాత సిటీ స్కాన్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం అరౌండ్ 6:30 to 6:10 to 6:59 అప్పుడు తీసుకొచ్చాము. డాక్టర్ గారు 7 ఆ టైం వరకు అసలు పట్టించుకోలేదు, వచ్చి జస్ట్ సిటీ స్కాన్ అలా చూసి ఓకే టెస్టులు చేయండి అని పేషెంట్ని చూడకుండానే టెస్టులు రాసేశారు.
నెక్స్ట్ అక్కడ స్కాన్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చూశారు. స్కాన్కి సిటీ స్కాన్ అలా తీసుకువెళ్ళి వెంటనే బయట తీసుకొచ్చి సార్ ఎలా ఉంది సార్ అంటే మేము చెప్పకూడదు, మీరు వెళ్ళిపోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి అని వాళ్ళు చెప్పేశారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ డాక్టర్ గారు చూసి దాన్ని మాకేం చెప్పకుండా మళ్ళీ టెస్టులు రాయండి అని డాక్టర్ గారు చెప్పారు. సరే టెస్టుల తర్వాత మేము ఒక ½ గంట చూసి అసలు కడుపు శ్వాస ఏం తీసుకోవట్లేదని మళ్ళీ మేము గట్టిగా కేకలో వేస్తే అంటే సార్ రండి సార్ కొంచెం అర్జెంట్ అని కొంచెం గట్టిగా పిలిస్తే అప్పుడు వచ్చి చనిపోయాడమ్మా అప్పుడు డిసైడ్ చేశారు. తరువాత కూడా నేను ఏ ఇంజెక్షన్ ఇచ్చారు ఏంటని చెప్పి మెడికల్ షాప్కి వచ్చి అడిగాను. సార్ ఏ ఇంజెక్షన్ లాస్ట్గా ఏ ఇంజెక్షన్ ఇచ్చారు సార్ అది కొంచెం చెప్పండి అంటే అవి మేము ఇవ్వలేదమ్మా అన్నారు. లేదు నేను 23 రూపీస్ మీకు ఫోన్పే చేశాను, అది ఉంటుంది చూడండి మధ్య జస్వంత్ అని పేరుతో చేశానంటే ఆ పేరుతో 23 రూపీస్ ఏం రాలేదమ్మా అన్నారు. నా దగ్గర ఫోన్పే ఓపెన్ చేసి సూర్య హాస్పిటల్ చూడండి ఇదిగోండి 23 రూపీస్ అని నేను చూపిస్తే వచ్చిందమ్మా అనేసి అప్పుడు ఆ రిపోర్ట్ తీశారు. ఇక్కడ వీళ్ళు డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, లేదు అబ్బాయికి అసలు స్పృహ లేదు, తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు ఎత్తుకొని తీసుకొచ్చారని ఈ అశోక్ డాక్టర్ గారు చెప్తున్నారు. కానీ మాకు కొంచెం అది చూసిన డాక్టర్ గారు ఏమంటున్నారంటే అబ్బాయి నడుచుకునే వచ్చాడు, కాకపోతే కొంచెం కాలు ఇలా ఈడ్చుకుని వచ్చాడు కానీ అబ్బాయి నడుచుకుని వచ్చాడని ఈ చిన్న డాక్టర్ గారు చెప్తున్నారు. అసలు అశోక్ డాక్టర్ గారు బాబు దగ్గరికి వచ్చి చూడలేదు. అబ్బాయి చనిపోయినా మేము ఎంత ఇబ్బంది పడుతున్నా మాకేం సంబంధం లేదండి, అది తీసుకొచ్చిన తర్వాత ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్టు అతను మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మేమైతే ఇప్పుడు సరే ఇలా ఉందా మా పరిస్థితిని అడిగి కొంతసేపు బయటకు వచ్చిన తర్వాత మొత్తం విజయనగరంలో ఉన్న మొత్తం మెడికల్ సిబ్బంది అంతా ఆయన రూమ్లో ఉన్నారు. ఆయన ఏ తప్పు చేయకపోతే డాక్టర్స్ అందరూ అక్కడ ఎందుకు ఉంటారు? అలా అని మేము అడిగితే మా తప్పు లేదు, అబ్బాయికి మేము మంచిగానే ట్రీట్మెంట్ చేసాం, కానీ ఆ ట్రీట్మెంట్ అయితే మరి ఇట్లా అయ్యిందని వాళ్ళు చెప్తున్నారు అంతే. అంటే మీకు ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలండి? ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఆ మెడిసిన్ ఇచ్చారు, ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది పిట్స్ వచ్చిందని ఎలా డిసైడ్ చేశారు? నెక్స్ట్ ఇప్పుడు అంటే కళ్ళు తిరిగి పడిపోయాడు, నీరసం వల్ల ఉన్నాడు, దాన్ని వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినట్టు అసలు ట్రీట్మెంట్ ఏం చూడకుండా పిట్స్ అన్ని డిసైడ్ చేసి ఆ ట్రీట్మెంట్కి తగ్గట్టు ఈ మెడిసిన్స్ అన్ని ఇచ్చేశారు. తర్వాత ఎప్పుడైతే ఇంజెక్షన్ చేశారో చనిపోయాడు అబ్బాయి. చనిపోయాడని మేము సార్ ఇలాగ స్పృహ లేదు, అసలు సైలెంట్గా అసలు ఉన్నాడు, ఏం శ్వాస కూడా తీసుకోవట్లేదని చెప్పినా సరే వీళ్ళు ఈ అసిస్టెంట్స్ వెళ్ళి డాక్టర్ గారికి చెప్పలేదు, ఈ అసిస్టెంట్స్ కూడా వచ్చి చెక్ చేయలేదు. అసలు అలానే ఉంటుందమ్మా ఏం కాదులే బాగానే ఉంటుంది అని చెప్పారు. అసలు మేము అడిగేటప్పుడు సార్ ఇలా ఉందా సార్, నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్పాను, ఆ ఇంజెక్షన్ చేసేటప్పుడు అబ్బాయి ఊపిరిలాగా నువ్వు ఊపిరి తీసుకుంటా అప్పుడు అడిగాను సార్ ఏదో సౌండ్ డిఫరెంట్గా ఉంది కొంచెం చూడండి సార్ అంటే అలాగే ఉండదు ఫస్ట్ టైం పిట్స్ వచ్చింది కదా అలాగే ఉంటుంది ఏం కాదులే తగ్గుతుందిలే అనేసి వాళ్ళమైతే మాకు చెప్పడం జరిగింది. నేను అడిగాను సార్ ఎందుకు సార్ సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంది ఒకసారి డాక్టర్ గారిని పిలండి అంటే అన్నిటికీ డాక్టర్ గారు రారమ్మా, డాక్టర్ గారు 7:30కి వస్తారమ్మా, మీకోసం ఎప్పుడు పడితే అప్పుడు వస్తారనేసి ఆవిడ నాకు చెప్పింది. అట్లా రైట్ చూసాం కదా, ఒకటే చెప్తున్నారు ఆ బంధువులు ఆ మేనమామ అవుతారంటే ఆయన కూడా ఒకటే ఆరోపిస్తున్న పరిస్థితి. కేవలంగా ఈరోజు ఈ అబ్బాయి చనిపోవడానికి ప్రధాన కారణంగా ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ నిర్వాహక కారణంగానే ఈరోజు ఈ నిర్లక్ష్య కారణంగానే చనిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అయితే దీనిపైన మాత్రం ఇప్పటికే పోలీసులు కూడా ఒకవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.